అదే ఇంటెలెక్చువల్స్‌లో ప్రొఫెసర్ కంచైలే సార్ గూడా ఉన్నారు గదా! తను వ్యతిరేకిస్తున్నాడు గదా! ఇది రాజ్యాంగబద్ధంగా లేదు. సుప్రీంకోర్టు తీర్పు గూడా అది ఏం డీటెయిల్డ్‌గా లేదు. అది సమర్థనీయంగా లేదు అని అంటున్నారు. కంచయ్యలయ్య గారికి నేనొక సూచన చేస్తా ఉన్నా. నేను నిజంగా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చినప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన. ఆయనకు ఆయనకు తెలవకుండానే ఆయన డిపార్ట్మెంట్ నుంచి ఆర్ట్స్ కాలేజ్‌లో ఉన్నటువంటి అతన్ని వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేనే స్వయంగా ఒక కరపత్రం వేసిన కంచయ్యల గారికి మద్దతుగా. ఏం రాసామంటే ఆ కరపత్రంలో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అనబడే ఈ జాతి బిడ్డలు ఇలా కొద్దిగా ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తూ ఉంటే వాటిని జీర్ణం చేసుకోలేని కొంతమంది ఇలా మూకుమ్మడిగా ఆ ఎదుగుతున్నటువంటి ప్రొఫెసర్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. తెలియకుండా ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఎంత అన్యాయంగా పాటిస్తున్నట్టు వాళ్ళు. అప్పుడు మేమే కంచయ్యల గారికి మద్దతు ఇవ్వబడ్డ నేనే కరపత్రం రాసిన ఆయనకు మద్దతుగా. ఇలా నేను ఒక బాధితుడు అని రాసిన తప్ప ఆయన కంచయ్యల గారు మాది కాదు కదా. మరి బాధితుల పక్షాన్ని నిలబడ్డాం ఆ రోజు. ఇలా మందకృష్ణన్న గారు సామాజిక స్మగ్లర్లు అని చెప్పేసి ఎప్పుడైతే కంచయ్యల గారు ఒక పుస్తకం రాశారో, రాసిన తర్వాత మొత్తం ఒక సమాజాన్ని పట్టుకొని అట్లా కించపరిచే విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పేసి వైశ్య సామాజిక వర్గాన్ని మద్దతుగా మందకృష్ణ గారు నిలబడి కంచయ్యల గారు చేసినటువంటి ప్రక్రియను తప్పు అని చెప్పేసి ఒకప్పుడు అన్నాడని దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా మందకృష్ణ గారి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను, నీ అక్కసును, అది తప్పు కదా. కంచయ్యల గారు పెద్దవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు, చాలా మేధస్తున్న వాళ్ళు, ఈ సమాజానికి పనికి రావాల్సిన వాళ్ళు, కానీ మాటలే పనికి రాకుండా పోతున్నాయని చెప్తా ఉన్నాను. మేధావి వర్గం అంతా తెలంగాణలో ఉండబడే రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. పార్టీలు, ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. కంచయ్యల గారు, మా పిఎల్ విశ్వేశ్వరరావు గారు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతుంటే ఆయనతో వెళ్ళి పెట్టుకుంటున్నాడు. నాకు విచిత్రం అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఐలయ్య సార్ ఎటువైపు ఉండాలి? ధర్మం వైపు నిలబడాలి కదా. కాబట్టి కొన్ని ఈ చెదురుమదురు సంఘటనలు చూస్తూ ఉంటే నాకు ఎందుకో బాధ అనిపిస్తున్నది. అదే సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కూడా ఇది సరైన నిర్ణయం కాదు, ఇది సుప్రీంకోర్టు తీర్పు కూడా అది ఏం ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా వర్తిస్తుంది కానీ భవిష్యత్తులో అది కొట్టివేయబడుతుంది అనే ఒక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మా సారు మరి పోయి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తే మంచిగా ఉంటుందా అనుకుంటున్నాను నేను, గాలి వినోద్ సార్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కొంత అట్లనే అప్పుడప్పుడు అట్లనే ప్రవర్తించడం కనబడ్డది. వర్గీకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇట్లాంటి ప్రక్రియలు అంత మంచి కావు. పెద్దవాళ్ళు ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు, రాజకీయంగా ఆయన అవకాశాలు వస్తాయని చెప్పేసి ఎంపీగా కూడా పోటీ చేసిన వరంగల్లో. ఇది ఏదో ఒక ప్రక్రియలో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు ఎదగాలని కోరుకుంటాం. మేము కూడా మాకంటే ముందు వరుసలో ఉన్నారు కదా, ఎదగాలని కోరుకుంటాం. కానీ ఒక ధర్మమైన పోరాటం నడుస్తున్న టైంలో అధర్మం వైపు నిలబడడం అనేది ఈ సమాజం హర్షించదు. ఒక ప్రొఫెసర్గా ఉన్నాం కదా, ఆ పాత్ర పోషించడం గొప్పగా ఉండాలి. గిదేంది నాకు అర్థం కాదు. మీటింగ్ పెట్టి మందకృష్ణ నీకు వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంటే వ్యక్తిగతం, అది సామాజికంగా ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు కృష్ణ మీద అక్కసు వెళ్ళగలుగుతారా? ఇదా మనం నేర్చుకున్నది? ఇదా మన సంస్కారం? నీకు ఇష్టం లేకుంటే సైలెంట్గా ఉండాలి. వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతారు? జాతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం వైపు నిలబడి మాట్లాడితే సమాజం హర్షిస్తుంది. మందకృష్ణ గారి పైన వ్యక్తిగతంగా ఉంటే అది వ్యక్తిగత విమర్శ పెట్టు, నువ్వు కాదంటలేము. కానీ వర్గీకరణ ఉద్యమం వేస్ట్ అంటే ఎట్లా? కాబట్టి గాలి వినోద్ కుమార్ గారు కూడా ఏదో ట్రాప్లో పడ్డాడేమో అని అందరూ అనుకుంటున్నారు. చూడాలి. ఈ లక్షల డప్పులు వేల గొంతుకలు అనే కార్యక్రమం, ఈ డప్పులు ఒక విమర్శ కూడా ఉంది. పాతకాలంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు డప్పు కొట్టడం ద్వారా ఊరికి సేవ చేశారు. అది చావైనా పెళ్ళైనా ఆ వృత్తిలో కొనసాగారు. వాళ్ళను ముందుకు తీసుకొచ్చి ఈ జనరేషన్ తగ్గట్టు విద్యలో వాళ్ళను ముందంజలో ఉంచి విద్యా ఉపాధి అవకాశాల వైపు మళ్లించకుండా తిరిగి మళ్ళీ పురాతన కాలంలోకి తీసుకెళ్తున్నారు. ఈ డప్పు అనే కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నారు అని అట్లాంటి వాదన చేసే వాళ్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను ఒక సూచన చేస్తూ ఉన్నా. ఇది నా జాతి వారసత్వ సంపద కాబట్టి నేను గర్వంగా భుజానికి వేసుకొని కొడతా ఉన్నా తప్ప మళ్ళీ నేను డప్పులు కొట్టుకోవాలి, నేను చెప్పులు కొట్టుకోవాలి అని కాదు. నా చెప్పులు కొట్టే జాతిని, నా డప్పులు కొట్టే జాతిని కించపరిచినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నేను వేరే వృత్తులు చేసుకోవాలని చెప్పేసినటువంటి భావజాలం రావచ్చు కాక కొంతమందికి.
కానీ నా డప్పు కొట్టిన సంస్కృతి తప్పు అని, నీచమని, చెప్పుకొట్టిన సంస్కృతి నీచమని అనబడే మనస్తత్వం కలిగిన వాళ్ళు మాత్రమే ఆ డప్పు కొట్టడం తప్పంటారు. దాన్ని గొప్పగా చూసినప్పుడు, నా కులవృత్తిని గర్వంగా గొప్పగా చూసినప్పుడు మాత్రం ఎవరు కాదనరు దాన్ని. చదువుకున్న బిడ్డలు ఇలా పీజీలు పిహెచ్డీలు చేసిన బిడ్డలు డప్పు సంకనేసుకొని కొడతా ఉన్నారు. మీరు చూడండి, అది గర్వకారణం కాదా? మేము చదువులు వదిలిపెట్టుకొని డప్పు కొట్టమని చెప్పట్టే. చదువుకుంటూ మన జాతి వారసత్వ సంపదగా వచ్చినటువంటి డప్పును మన సమస్యల మీద, మన హక్కుల్ని సాధించుకోవడం కోసము, మన జాతిలో ఆవిష్కృతమైనటువంటి ఈ డప్పు శబ్దాన్ని ఈ డప్పు శబ్దం ద్వారా ఒక యుద్ధ పేరు మోగిద్దాం రండి అని చెప్పి చెప్తా ఉన్నాం. తప్పేముంది దాంట్లో? వెనకకు పోయి మళ్ళీ డప్పులే కొట్టుకో, మళ్ళీ పెళ్లిలకు సావులకు డప్పు కొట్టుకుంటూ తిరుగు, నువ్వు చదువుకు, నీకు ఉద్యోగం రాదని చెప్పట్లేం కదా. వర్గీకరణ ఉద్యమం చదువుకున్న బిడ్డలకు ఉపయోగపడేది. విద్యలో సమాన అవకాశాలు, జనాభా దామాషా ప్రకారం హక్కులు దక్కాలి. మీకు ఆశ్చర్యం కలిగే విషయం చెప్పను నేను. అసలు వర్గీకరణ ఉద్యమంలో పనిచేసింది ఎవరో తెలుసా? చదువుకొని చాలామంది చాలామంది చదువుకొని తల్లిదండ్రులు పనిచేసారు. వర్గీకరణ ఉద్యమంలో ఎవరి కోసం పనిచేసారు? చదువుకున్న వాళ్ళ బిడ్డల కోసం పనిచేసారు. నేను ఇలా చెప్తా ఉన్నా, విద్యావంతులైన నా సోదరులారా, వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి విద్యార్థి నిరుద్యోగులారా, ఇది మన కోసం జరుగుతున్న పోరాటం. ఇది విద్యార్థులకు రేపు ఉద్యోగాల్లో రిజర్వేషన్ వస్తుంది, విద్యాపరంగా రిజర్వేషన్ వస్తుంది. మన రిజర్వేషన్ కొట్లాడుతున్నది. చదువుకొని మన తల్లిదండ్రులకు ఏమి ఉపయోగపడుతుంది వర్గీకరణ వల్ల? మన కోసం జరుగుతున్న దాంట్లో మొదటి దశలో చదువుకొని మన తల్లిదండ్రులు మన కోసం కొట్లాడారు మందకృష్ణ గారితో కలిసి. మరి చదువుకుంటున్న మనం ఇలా ఈ చివరి దశ అంకంలో మనం చదువుకున్న వాళ్ళము, మనకు ప్రత్యక్షంగా దక్కాల్సిన హక్కులు ఇవి. వర్గీకరణ ద్వారా మనం కదా ముందు వరుసలో నిలవాల్సింది. అందుకనే మేము ఇలా అన్ని పక్కన పెట్టి ఏ పార్టీల నుండి డప్పు పట్టుకొని మనం అందరం కలిసి పోరాడాల్సిందని చెప్పేసి ఇలా పిలుపునిస్తూ ఉన్నాము. అందుకనే మందకృష్ణ గారి నేతృత్వంలో పార్టీలకు అతీతంగా మీరు చూడండి, ఏ పార్టీలో ఉండని, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు. ఈ జాతిలో ఉండబడే బిడ్డలందరూ కూడా జాతీయ విముక్తి పోరాటంలో కలిసి పనిచేస్తున్నారు. ఇది గర్వకారణం. ఇది చివరి అంకంలో అన్ని పార్టీలో ఉన్నటువంటి నా జాతి బిడ్డలు చివరి అంకంలో ఒక జాతి ఐక్యతను చాటంలో మిగతా సమాజం అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. అసలు నిజంగా ఈ ఐక్యత కావాలి కదా మిగతా సమాజంలో, మా వర్గాల్లో కూడా ఈ ఐక్యత కావాలి కదా అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఆ ఐక్యత అంటే ఇతరులను దోపిడీ చేయడానికి ఐక్యత కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పినట్టు కాదు. ఇది దోపిడీ కోసమో, ఇతరులను అన్యాయం చేయడం కోసమో. దోపిడీ అంటే మాలలు మాకున్న అవకాశాలను మేము సద్వినియోగం చేసుకున్నాము, మాకున్న అర్హతను బట్టి అవకాశాలు వచ్చాయి, తద్వారా మేము ఎదిగినాం. కానీ వాళ్ళను మేము ఎక్కడ దోపిడీ చేయలేదనే కదా వాళ్ళ వాదన. ఇప్పుడు నీ జనాభా ఎంత? నీ జనాభా మీరు 5% ఉంటే, మీరు 5% ఉంటే 10% ఉద్యోగాలు మీకు కావాలంటే, 10% మేముంటే 5% ఉద్యోగాలు మాకు వస్తుంటే మేము నష్టపోతున్నామా, మీరు నష్టపోతున్నారా? ఎవరి రిజర్వేషన్ ఎవరు ఎక్కువ లబ్ధి పొందుతూ ఉన్నారు? ఇలా వాళ్ళు 5 ఉంటే 5కి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, 100% రిజల్ట్ వాళ్ళే పొందుతున్నట్టు కదా. చదువుకోక కాదు, ఇక్కడ తప్పుడు వక్రీకరణ చేస్తూ ఉన్నారు. నా మాల సామాజిక, నా సోదర సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది వక్రీకరించి మేము చదువుకున్నాం కాబట్టి మాకు ఉద్యోగాలు వచ్చినాయి, మీరు చదువుకోరు, మిమ్మల్ని అద్దంటూ రానంటారు. మొన్న ఉస్మాన్ సిటీలో మేధావుల సభ జరిగిన రోజు ప్రొఫెసర్ హరగోపాల్ గారు వచ్చి చెప్తా ఉన్నారు. అప్పుడు మేము ఉద్యోగానికి వెళ్ళిన టైంలో ఒక దళిత విద్యార్థి వచ్చారు, ఆయనకు ఉద్యోగం వచ్చింది అని. తీరా చూసే వరకు ఆయన మాల సామాజిక వర్గం అని. అక్కడ ఎవరు వచ్చారు? హరగోపాల స్థాయిలో చదువుకొని ఒక మాల విద్యార్థి అక్కడికి రాగలిగిందంటే వాళ్ళు కొంత అడ్వాన్స్ ఉండడం వలన మాత్రమే కదా వాళ్ళకి అవకాశాలు దక్కింది. మరి వెనకబడిపోయినటువంటి నా జాతి బిడ్డలు ఏం కావాలి? ఇలా బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తికి, రోజు మంచి పౌష్టికాహారం తీసుకుంటున్న వ్యక్తికి, తిండి లేని వ్యక్తికి, ఇద్దరికి ఒకటేసారి పరుగు పందెం పెడితే ఆ పరుగు పందెంలో ఎవరు గెలుస్తారు? తిండి లేకుండా, వారం రోజులు తిండి లేకుండా ఉన్నటువంటి నేను ఆ పరుగు పందెంలో గెలవగలనా? నేను రిజర్వేషన్ ఫలాలు కూడా మనకు సమానంగా పంచింది కదా, పంచుకోమన్నది కదా. అది కాకుండా ఒక్కడినే నేనే అనుభవిస్తా, మనందరం కలిసి ఉండాలంటే ఇది తప్పు కదా. ఒక కుటుంబంలో పుట్టినటువంటి అన్నదమ్ములము ఆ కుటుంబంలో వచ్చే తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వ సంపదని మనం సమానంగా పంచుకుంటాం కదా. ఏది ఆ ధర్మం వైపు నిలబడమని చెప్పేసి నా సోదర వర్గానికి తెలియజేస్తా ఉన్నా. అధర్మంగా ఉండకండి దయచేసి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటే కనుక బతుకుంటే వీళ్ళు చేసే ప్రక్రియలను చూసి సిగ్గుపడేటోడు, తల వంచుకునేటోడు, అరే గిదారా మీకు చెప్పిందని చెప్పేసి అనటోడు. కాబట్టి వాళ్ళు అంబేద్కర్ వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంబేద్కర్ మేము గుండెలు పెట్టుకున్నాం, అసలు జైభీం అని చెప్పేసి వందలాది పాటలు రాసినటువంటి బిడ్డలం. అంబేద్కర్ అందరి వాడని చెప్పినటువంటి వాళ్ళం మేము. లాస్ట్కి వాళ్ళు ఏం చేసి తెలుసా, ఇప్పుడు అంబేద్కర్ మావోడే అనే దశకు తీసుకొచ్చారు.
విశాల దృక్పథం ఏదా అంటున్నా. ఆ విశాల దృక్పథం మీలో కొరబడ్డది కాబట్టే మీరు మాత్రమే ఒంటరైపోయారు. ఈ సమాజం అంతా కూడా సబ్బండ వర్గాలందరూ కూడా మాదిగ సామాజిక వర్గం వైపు నిలబడ్డారు. చివరగా అన్న, మీరు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు కదా. దరువు ఎల్లన్న అంటే బాగా గుర్తుకొచ్చేది వీరులారా వందనం అనే పాట. అవును, ఒకసారి మీ నోట ఆ పాట వినాలి. వాస్తవంగా అన్న నాకు 2 అదృష్టాలు దక్కినాయి. ఒకటి, తెలంగాణ విముక్తి పోరాటంలో భాగస్వామి అయి పనిచేయడం. ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఆ రోజు నేను పాల్గొన్నా. నాకున్నటువంటి స్వతహాగా రాసే అది ఉంది కాబట్టి నేను వీరులారా వందనం పాట రాసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన. ఇవాళ వర్గీకరణ ఉద్యమం కూడా సమీప సారూప్యత ఉన్నటువంటి ఉద్యమం కాబట్టి ఇవాళ వర్గీకరణ ఉద్యమంలో కూడా ప్రత్యక్ష భాగస్వామి అయినా. ఈ 2 అదృష్టాలు చాలా తక్కువ మందికి దక్కుతాయి అనుకుంటున్నాను నేను. దాంట్లో సక్సెస్ అయిపోయినా తెలంగాణ వచ్చింది. కృష్ణన్న పిలిచి ఒక మాట అన్నాడు, అది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఎప్పటికీ నాకు మేల్కొల్పుగానే ఉంటుంది. అది, తమ్ముడు, తెలంగాణ కోసం కొట్లాడినాము, మన బిడ్డలందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడిరు. మీకు తెలంగాణ రావడం వల్ల ఏమైనా ఒరిగిందో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ రావడం వల్ల యావత్ సమాజం కోసం మనం కొట్లాడినాం. అసలు సమాజం మొత్తం ఆలోచించినాం కదా. మాదిగ సమాజంలో ఉండబడే కవులు కళాకారులందరూ కేవలం మాదిగ సామాజిక వర్గం గురించి ఆలోచించలే, యావత్ తెలంగాణ గురించి ఆలోచించారు. మరి తెలంగాణ వస్తే నీకు ఏమైనా వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఇది ప్రత్యక్షంగా లబ్ధి చేకూరని నీ సామాజిక పోరాటం, నీ జాతి పోరాటము అని చెప్పడం ద్వారా ఇలా వర్గీకరణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసే పరిస్థితి వచ్చింది. ఈ 2 అంశాలలో కీలకంగా పనిచేసే అదృష్టం దక్కినందుకు గర్వపడుతున్నా. అప్పుడు ఎట్లయితే వీరులారందరం పాట రాసినో, ఇప్పుడు కూడా వచ్చినటువంటి ఓ మామ నాగులయ్య పాట ఒకటి, తర్వాత ఎయిరేయి దరువు, ఈ 2 పాటలు కూడా విపరీతంగా పాపులారిటీ వచ్చేసినాయి. నిజంగా చెప్పాలంటే ఉద్యమం అట్లా రాయిస్తుంది, ఉద్యమ సందర్భము అట్లా కలిసి వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. 69లో చనిపోయిన బిడ్డల గురించి రాసుకున్న పాట అది. మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతం, పొరుదండం బెడుతం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. తెలంగాణ ఉద్యమంలో చనిపోతున్న బిడ్డలను చూసి మేము అనుకున్నాం, అంటే చరిత్రలో చదివేటప్పుడు ఎక్కడ కూడా ప్రపంచ ఉద్యమ చరిత్రలో ఎక్కడ కూడా స్వయం బలిదానాలు చేసుకునే చరిత్ర కనబడదు, చిన్న చిన్న బిడ్డలు చనిపోయిన చరిత్ర కనబడదు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ప్రపంచ చరిత్రలో ఎక్కడ కనబడుతుందా? దాన్ని క్రోడీకరించి రాసుకున్నటువంటి చరణం ఉంటుంది. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎడగాన రావు, పాలబుగ్గల పసిడి మొగ్గలు యాడున్రో, వీరులారా విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లన్నా నేను నా విద్యావంతుల సోదరులకు నేను పిలుపునిస్తా ఉన్నా మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా. విద్యావంతులు అనబడే ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగి, ప్రతి ఒక్కరు కూడా రేపు ఫిబ్రవరి 7వ తారీఖు రోజు జరగబోయే లక్ష డప్పుల కార్యక్రమంలో మీరు జబ్బకు డప్పేసుకొని హైదరాబాద్కు తరలి రావాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మన సమస్య, మన ఆకలి పోరాటం, ఇది మన ఆకాంక్ష. ఇది ఎవరికో వ్యతిరేకంగా చేయట్లే, మళ్ళీ మీరు భయపడరు అక్కడక్కడ అయ్యో దీనికి వ్యతిరేకమో దానికి వ్యతిరేకమో. ఇది మన ఆకాంక్షల ప్రకటన. ఈ సమాజంలో యావత్ అసలు ఇంత పెద్ద అదృష్టం, ఇంత గొప్ప అదృష్టం ఎవరికి రాదు. ప్రపంచం అంతా నివ్వరపోయేలా లక్ష డప్పుల కార్యక్రమం ఎక్కడ జరగలే ప్రపంచంలో. నేను మందకృష్ణకు సల్యూట్ చేస్తున్నా ఈ ప్రోగ్రాం తీసుకోవడంలో. యావత్ సమాజం మొత్తం కదిలేస్తూ ఉన్నది. కాబట్టి నా విద్యార్థి నిరుద్యోగ మిత్రులారా, రండి, మీరు జబ్బకు డప్పునేసుకొని మన యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లను తీసుకొని, మన కళాశాలలో ఉన్నటువంటి లెక్చరర్లను తీసుకొని మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నా. ఇప్పటికే వివిధ విద్యార్థి సంఘంలో ఉండబడే వాళ్ళందరూ కూడా వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేసారు. మేము మొన్న ఉస్మాన్ సీట్లో మీటింగ్ పెట్టినప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు బాహటంగా ప్రకటించిన మద్దతు. కాబట్టి విద్యార్థి లోకమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆ రోజు కలిసి వచ్చిరో అట్లనే ఇలా నాకు ఆపత్తి పడ్డది, నా జాతికి ఆపత్తి పడ్డది, నా కులానికి ఆపత్తి పడ్డది, నా సబ్బండ వర్గాలారా మీరందరూ కూడా ఈ వర్గీకరణ ఉద్యమంలో మద్దతుగా నిలబడమని చెప్పేసి సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.